Okay, in the last class, we have started the bolted bracket connections. In which we have seen a analysis problem. That means this is the problem that was given. So a bracket plate is connected to a column flange. Okay, on the bracket plate a load P is applied, and using 10 bolts the bracket plate was connected. So this problem we solved in the last class, so that we have calculated the P it can carry. This problem we solved in the last class. This is of course the analysis problem where the joint is given, so you are calculating the load. Now this time load will be given, so you have to design the joint. Okay, that we shall see. This is the problem. See, design a bracket plate of 8 mm thick. So this bracket plate is 8 mm thick, okay, which is bolted to flange of a column. So the column, this is the flange of the column. Flange of a column of section ISHB 300 at 577 Newton per meter. So I section is the column and I section. A section is the ISHB 300 at 577 Newton per meter. So మీరు ISHB 300 అనేది దిస్ ఈజ్ ఐ సెక్షన్. సో దాని వెయిట్ వచ్చి 577 న్యూటన్స్ పర్ మీటర్ ఉంటుంది. అంటే దీనికి ఒక థిక్నెస్ ఉంటుంది, ఫ్లేంజ్ థిక్నెస్ కొంత, వెబ్ థిక్నెస్ కొంత ఉంటుంది. సేమ్ ఐ సెక్షను థిక్నెస్ పెంచినప్పుడు వెయిట్ మారుతుంది. సో ఆ వెయిట్ మారినప్పుడు మళ్ళీ ఆ వెయిట్ వస్తాడు. కాబట్టి నీకు ఇక్కడ ఇచ్చిన ఐ సెక్షన్ వచ్చి ISHB 300 at 577 Newton per meter. సో దిస్ ఈజ్ ద ఐ సెక్షన్ గివెన్. ఈ ఐ సెక్షన్కి ఉండే ఫ్లేంజ్కి ఈ బ్రాకెట్ ప్లేట్ కనెక్ట్ చేస్తుంది. ఐ సెక్షన్కి ఉండే ఫ్లేంజ్కి ఈ బ్రాకెట్ ప్లేట్ కనెక్ట్ చేస్తుంది. ఓకే, ఫిగర్ గుర్తుందా మీకు? ఇది ఐ సెక్షను, ఇది ఫ్లేంజ్. ఈ ఫ్లేంజ్కి బ్రాకెట్ ప్లేట్ కనెక్ట్ చేస్తుంది. చూడండి, ఇది ఫ్లేంజ్, ఈ ఫ్లేంజ్కి బ్రాకెట్ ప్లేట్ కనెక్ట్ చేస్తుంది. ఈ ఐ సెక్షన్ వచ్చి ISHB 300. సో ఈ ఫ్లేంజ్కి బ్రాకెట్ ప్లేట్ ఈస్ కనెక్టెడ్. ఓకే, ఇలా కనెక్ట్ చేస్తారు ప్రాక్టికల్గా. ఓకే, this one using M20 bolts of 4.6 grade. M20 bolts అంటే diameter of bolt is 20 mm and grade of bolt is 4.6. 4.6 అంటే 400 MPa is ultimate strength. 0.6 అంటే 400 into 0.6 240 MPa is the yield strength. And the bracket is carrying a load of 300 kilonewtons. So 300 kilonewtons at an eccentricity of 350 mm. సో ఈ కాలం సెంట్రాయిడ్ నుంచి, కాలం సెంటర్ నుంచి 350 mm డిస్టెన్స్లో ఈ లోడ్ అప్లై చేస్తుంది. దిస్ ఈజ్ ద ఎక్సెంట్రిసిటీ. ఎక్సెంట్రిసిటీ ఆఫ్ లోడ్ ఈజ్ 350 mm. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ గివెన్. సో నౌ ఐ హ్యావ్ టు డిజైన్ ద బోల్టెడ్ కనెక్షన్. ఓకేనా, ఇక్కడ బోల్టెడ్ కనెక్షన్ డిజైన్ చేయాలి. సో హియర్ మనకు తెలుసు ఎప్పుడు ఆల్వేస్ FU the ultimate tensile strength of plate material or I section material is always 410 MPa. 410 MPa. FU equal to 410 MPa. స్టీల్ స్ట్రక్చర్స్లో మనం ఫస్ట్ నుంచి ఇదే తీసుకుంటున్నాం. సో ఎప్పుడు ఇదే తీసుకోవాలి. FU equal to 410 MPa. ప్రాబ్లంలో diameter of bolt is given as 20 mm and 4.6 grade కాబట్టి FUB equal to 400 MPa. The ultimate tensile strength of bolt material is 400 MPa. And thickness of bracket plate is 8 mm. Thickness of bracket plate is 8 mm. And thickness of flange TF is 10.6 mm. సో ISHB 300 అనే దానికి మీరు స్టీల్ టేబుల్స్ చూసుకొని దానిలో థిక్నెస్ ఆఫ్ ఫ్లేంజ్ ఎంత ఉందో చూసుకోవాలి. 10.6 mm. సో స్టీల్ టేబుల్స్ నుంచి వస్తుంది వాల్యూ. ISHB 300 దానికి థిక్నెస్ ఆఫ్ ఫ్లేంజ్ ఈజ్ 10.6 mm.
నాగేశ్వరరావు నాగేశ్వరరావు నేను ఆన్లైన్ క్లాస్లో ఉన్నప్పుడు మళ్ళీ చేస్తాను, ఓకేనా? ఓకే. Now, so for 20 mm bolts we have to calculate the strength of bolt. బోల్ట్కి స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది? డిజైన్ షియర్ స్ట్రెంగ్త్, డిజైన్ బేరింగ్ స్ట్రెంగ్త్, డిజైన్ టెన్సైల్ స్ట్రెంగ్త్ 3 ఉంటాయి. సో డిజైన్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్ కనుక్కుంటాం, VDSB. మనం చేస్తూ వస్తున్నాం ఫస్ట్ నుంచి కూడా. VDSB ఈక్వల్ టు FUB/√3 × NN × ANB + NS × ASB డివైడెడ్ బై గామా MB. ఓకే. సో ఇక్కడ ఈ కనెక్షన్ మనం వీఆర్ కనెక్టింగ్ ప్లేట్ టు ద ఫ్లేంజ్. సో ఫ్లేంజ్ అనేది ఒక ప్లేట్ అనుకోండి, ఇది ఒక ప్లేట్ అనుకోండి. బ్రాకెట్ ప్లేట్ని ఫ్లేంజ్ కనెక్ట్ చేస్తున్నాము. సో దీని మీద ల్యాప్ చేస్తున్నాం కాబట్టి ఇది ల్యాప్ జాయింట్. సో ఇన్ కేస్ ఆఫ్ ల్యాప్ జాయింట్ ఇట్ విల్ బీ ఇన్ సింగిల్ షియర్. సో సింగిల్ షియర్ అయినప్పుడు NS 0 అవుతుంది. సో ఓన్లీ NN ఒకటే ఉంటుంది. NN ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ ANB అంటే ఎంత? ASB అంటే πd²/4. ANB అంటే నెట్ ఏరియా ఆఫ్ థ్రెడింగ్ అంటే 0.78 ASB. సో ఇక్కడ ASB అంటే πd²/4 అంటే 340 mm² అవుతుంది. ANB వచ్చి 0.78 ASB అంటే 245 mm² అవుతుంది. సో ఇక్కడ సింగిల్ షియర్ కాబట్టి NS 0 అవుతుంది. సో ఇది ఒకటే వస్తుంది టర్మ్. సో VDSB ఈక్వల్ టు FUB/√3 × NN ANB + NS ASB డివైడెడ్ బై గామా MB. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్న వాల్యూస్ 400/√3 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఒకటే వేస్తాను, NN అంటే 1, ANB అంటే 245 mm² ప్లస్ NS 0 కాబట్టి 0 వేస్తాను, డివైడెడ్ బై గామా MB 1.25 గామా MB. సో బై సబ్స్టిట్యూటింగ్ ఆల్ ది వాల్యూస్ ఇన్ దిస్ ఫార్ములా we get 45 kilonewtons. 45 kilonewtons. This is the design shear strength of bolt. 45 kilonewtons. అందరూ పెన్ను పేపర్ తీసుకొని వేస్తున్నారు లేదా? So design shear strength of bolt 45 kilonewtons. Then the design bearing strength of bolt VDPB equal to మనకు తెలిసిందే ఫార్ములా 2.5 × KB × D × T × FU బై గామా MB. KB అంటే 4 వాల్యూస్ ఉంటాయి తెలుసుగా మీకు. D అంటే డయామీటర్ ఆఫ్ బోల్ట్, T అంటే థిక్నెస్ ఆఫ్ థిన్నర్ ప్లేటు, FU అంటే అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ప్లేట్ మెటీరియల్, గామా MB 1.25. ఓకే. సో హియర్ T ఈజ్ థిక్నెస్ ఆఫ్ థిన్నర్ ప్లేట్ అంటే బ్రాకెట్ ప్లేటు, ఫ్లేంజ్ థిక్నెస్ ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే తీసుకోవాలి. ఫ్లేంజ్ థిక్నెస్ ఇందాక 10.1 అనుకున్నాము, బ్రాకెట్ ప్లేట్ 8 mm. సో T ఈజ్ ఈక్వల్ 8 mm హియర్. సో కేబీకి 4 వాల్యూస్ ఉంటాయి కదా మనకి తెలుసు, E/3D0, అలాగే P/3D0 -0.25, అలాగే FU/FU. సో ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి వీటిలో ఏది తక్కువ అయితే అది తీసుకోవాలి. సో ఈ అంటే ఎడ్జ్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ 1.5 D0. D0 అంటే డయామీటర్ ఆఫ్ ది హోల్. సో 1.5 ఇంటూ డయామీటర్ ఆఫ్ బోల్ట్ 20 mm కాబట్టి డయామీటర్ ఆఫ్ హోల్ వచ్చి 22 అవుతుంది. సో 1.5 × 22 33 mm వచ్చింది. సో ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ 40 mm. సో ఎడ్జ్ డిస్టెన్స్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ 40 mm. సో మినిమం 33 mm మనం ప్రొవైడ్ చేయాల్సింది, బట్ ఐఎమ్ ప్రొవైడింగ్ 40 mm. అలాగే పిచ్ డిస్టెన్స్ P = 2.5D. దిస్ ఈజ్ ద మినిమం పిచ్. 2.5 × 20 50 mm. సో దిస్ ఈజ్ పిచ్. P ఇది, E ఇది. సో ఇవి చేసి ఈ 3 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను. E/3D0 0.606 వస్తుంది. అలాగే P/3D0 -0.25. P అంటే పిచ్, D0 అంటే డయామీటర్ ఆఫ్ బోల్ట్, డయామీటర్ ఆఫ్ హోల్. సో దిస్ ఈజ్ 0.508. అలాగే FUB/FU అంటే 900/410. ఇట్ ఈజ్ 0.976. సో ఈ మూడిట్లో ఏది తక్కువ? 0.508 తక్కువ కాబట్టి KB = 0.508.
This is KB value. Therefore, I am calculating the design bearing strength VDSB. This is equal to VDPB. Sorry, VDSB and VDPB design bearing strength 2.5 into KB into D into T into FU divided by gamma MB. This is equal to 66 kilonewtons. So design bearing strength of bolt is 66 kilonewtons. ఇందాక మనకి డిజైన్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్ వచ్చి 45 కిలోన్యూటన్స్ వచ్చింది. ఈ రెండిట్లో ఏ తక్కువ, ఇది ఈ ఇందాకడితే తక్కువ, కాబట్టి దిస్ ఈజ్ ద డిజైన్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్ అవుతుంది, విచ్ ఈజ్ గవర్న్డ్ బై షియర్. షియర్లో తక్కువ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్. దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్. 45 కిలోన్యూటన్స్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్. సో స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ బోల్ట్స్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈజ్ అన్ ఎక్సెంట్రిక్ కనెక్షన్. సో బికాజ్ ఆఫ్ ఎక్సెంట్రిసిటీ దెర్ విల్ బి బెండింగ్ మూమెంట్ డెవలప్డ్. ఓకే, సో వీ హ్యావ్ టు డిజైన్ ద బోల్ట్స్ నాట్ ఓన్లీ టు ద లోడ్ బట్ ఆల్సో టు ద బెండింగ్ మూమెంట్. సో ద బోల్ట్స్ మస్ట్ క్యారీ బోత్ ద లోడ్ అండ్ బెండింగ్ మూమెంట్, రెండింటినీ తీసుకోవాలి బోల్ట్లు. ఓకే, now the number of bolts required n is equal to square root of 6m divided by 2 into v into p. This is the formula that you have to remember. మీరు ఇదివరకు చిన్న క్లాస్లో డిరైవ్ చేస్తుంటారు, బట్ ఎనీహౌ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డిస్కస్ దిస్ వన్. సో దిస్ యూ రిమెంబర్. సో 6 into m బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది, లోడ్ ఇంటూ ఎక్సెంట్రిసిటీ. లోడ్ ఈజ్ 300 kilonewtons, 350 millimeters is the eccentricity. So given in the problem, so 6 into m is equal to 300 into 350 divided by 2. I am providing 2 rows of rivets, bolts, that's why this is 2. This 2 indicates number of rows, and V is the strength of bolt 45.267 kilonewtons. ఇది పైన 300 kilonewtons లో ఉంది కాబట్టి ఇది కూడా kilonewtons లోనే వేసాను, గుర్తుపెట్టుకోండి. ఇంటూ పిచ్ P 50 mm. So 6m by 2 into V into P under root gives you 11.8 bolts. So 11.8 ante I have to provide 12 bolts in each line. So 12 bolts in each line with 2 lines. Okay. Already any 2 వేసాను ఫార్ములాలో, అంటే 2 లైన్స్లో వేస్తాను. ఇన్ ఈచ్ లైన్ I have to provide 12 bolts. సో 2 లైన్లు వేస్తున్నాం కాబట్టి 2 into 12 24 bolts are there. Therefore this is the F1. F1 is the load to be taken by each bolt. 300 divided by 24 bolts. 300 kilonewtons is the applied load and 24 is the number of bolts. So 12.5 kilonewtons is P1, F1. So applied force divided by number of bolts gives you F1, the load to be taken by each bolt. Then F2 I have to calculate. F2 is the force developed in each bolt due to bending moment. Last class lo chusamu, idi kuda formula. So F2 is equal to m into r divided by sigma r square. R ante radial distance of the bolt from centroid of the joint. So I am calculating for the cornermost bolt. So 85, 275, R1. So the radial distance of the extreme bolt is 287.84. కనబడుతుందా స్క్రీన్? సెంట్రాయిడ్ నుంచి ఈ ఎక్స్ట్రీమ్ బోల్ట్కి డిస్టెన్స్. ఓకే, అది
R1, that is R2, R3, R4 and R5. Because I am providing 12 bolts in each row. సో ఈ సెంట్రాయిడ్ అంటే మధ్యలో ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. సెంట్రాయిడ్ నుంచి పైకి 6 బోల్ట్లు, కింద 6 బోల్ట్లు ఉంటాయి. సో R1 అంటే చివరి బోల్ట్ డిస్టెన్స్, R2 అంటే నెక్స్ట్ బోల్ట్, R3, R4, R5, R6. సో అన్ని వైపులా సేమ్ ఉంటాయి, 4 వైపులు కూడా. సో 6 బోల్ట్స్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. R1, R2, R3, R4, R5 R6 క్యాలిక్యులేట్ చేశాను. తర్వాత స్క్రీన్ కనబడుతుందా? కనబడుతుంది సార్. ఓకే. సో ఇటు 12 బోల్ట్స్ ప్రొవైడ్ చేశాను. సెంట్రాయిడ్ మధ్యలో, ఎగ్జాక్ట్ మధ్యలో ఉంటుంది. 6 బోల్ట్స్ పైన ఉంటాయి, 6 బోల్ట్స్ కింద ఉంటాయి. సో ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఈచ్ బోల్ట్. 6 బోల్ట్ల డిస్టెన్స్లో క్యాలిక్యులేట్ చేశాను ఇక్కడ. అండ్ దిస్ డిస్టెన్స్, ద పిచ్ డిస్టెన్స్ ఇస్ 50 mm. గుర్తుపెట్టుకోండి, ఇది 50 mm అయితే సెంట్రాయిడ్ నుంచి ఇది 25 ఉంటుంది, ఇది 25 ఉంటుంది. సో 25, దిస్ ఈజ్ 25 వేసాను ఇక్కడ. నెక్స్ట్ బోల్ట్ 25 ప్లస్ 50, 75 డిస్టెన్స్. దిస్ ఈజ్ 75. స్లైడ్ చేంజ్ కాలేదు సార్. బోల్ట్ కనపడట్లేదా? లేదు సార్, అసలు ఇది స్క్రీన్ లా మీకు ఏ స్క్రీన్ ఉంది చూడండి, చెప్పండి. 15th పేజ్ ఉంది సార్. 15th. ఓకే. ఇందాక డిసైడ్ చేసాము, ప్రతి రోలో 2 రోస్లో ప్రొవైడ్ చేసాం. ఒక రోకి 12 బోల్ట్స్ అని. ఇటు 12 ఇటు 12 ప్రొవైడ్. ఇది కనబడుతుందా ఫిగర్? ఎస్ సార్. సో సెంట్రాయిడ్ అంటే 12 బోల్ట్స్ ఉన్నాయి కాబట్టి 6 బోల్ట్స్ తర్వాత ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సెంట్రాయిడ్ లైన్. సో సెంట్రాయిడ్ పైన 6 బోల్ట్స్, సెంట్రాయిడ్ కింద 6 బోల్ట్స్, అలాగే ఈ సైడ్ 6, ఈ సైడ్ 6. సో మొత్తం 24 బోల్ట్స్. సో ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ డిస్టెన్స్ ఆఫ్ ఈచ్ బోల్ట్. సెంట్రాయిడ్ నుంచి టాప్ మోస్ట్ బోల్ట్, ఎక్స్ట్రీమ్ బోల్ట్ R1, నెక్స్ట్ బోల్ట్ R2, R3, R4, R5, R6. అన్నింటికి ఒక సేమ్ ఉంటుంది. మళ్ళీ ఇటు కూడా R6, R5, R4, R3, R1, R1. అలాగే ఇటు కూడా R1, R2, R3, అలాగే అన్ని డిస్టెన్స్లు సేమ్ ఉంటాయి. సో ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ ద బోల్ట్ డిస్టెన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ బోల్ట్ ఫ్రమ్ సెంట్రాయిడ్. Each and every bolt from centroid. Because the formula F2 is mr by sigma r square కాబట్టి నేను r is the distance of the bolt from centroid. సో అందుకని ప్రతి బోల్ట్కి డిస్టెన్స్ కనుక్కుంటున్నాను, ఆర్ కనుక్కుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఐ వాంట్ సిగ్మా ఆర్ స్క్వేర్. ఓకే. సో దిస్ ఈజ్ సిగ్మా ఆర్ స్క్వేర్. సో R1, R2, R3, R4, R5, R6. These are the distances. సో 4 వైపులా 4 బోల్ట్లు ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ సిగ్మా ఆర్ స్క్వేర్. దెన్ F2 ఈక్వల్ టు M ఇంటూ M అంటే 300 ఇంటూ 350, ఫోర్స్ ఇంటూ ఎక్సెంట్రిసిటీ, దిస్ ఈజ్ M ఇంటూ ద మ్యాక్సిమం డిస్టెన్స్ ఈజ్ R1. R1 ఈజ్ ద మ్యాక్సిమం డిస్టెన్స్. సో R1 వేసాను నేను. డివైడెడ్ బై సిగ్మా ఆర్ స్క్వేర్ వేస్తే 34 కిలోన్యూటన్స్. దిస్ ఈజ్ ద ఫోర్స్ డెవలప్డ్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ బోల్ట్ డ్యూ టు బెండింగ్ మూమెంట్. Due to bending moment, force developed in each and every bolt will be changing because R changes. So R ఏ బోల్ట్కి అయితే ఎక్కువ ఉంటుందో ఆ బోల్ట్లో F2 ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను R ఎక్కువ ఉండే బోల్ట్ అంటే ఎక్స్ట్రీమ్ బోల్ట్ వేసుకున్నాను. సో దాంట్లో ఫోర్స్ వచ్చి 34 కిలోన్యూటన్స్ వచ్చింది. దిస్ ఈజ్ ద ఫోర్స్ డెవలప్డ్ ఇన్ ద బోల్ట్ డ్యూ టు బెండింగ్ మూమెంట్. అండ్ దిస్ విల్ బీ ఇన్ టాంజెన్షియల్ డైరెక్షన్. అండ్ ఇందాక టోటల్ లోడ్ వచ్చి 300 కిలోన్యూటన్స్. దట్ లోడ్ విల్ బి షేర్డ్ బై ఆల్ 24 బోల్ట్స్. ఇందాక క్యాలిక్యులేట్ చేశాను అది. సో 300 by 24 వేస్తే 12.5 వస్తుంది.
So 12.5 kilonewtons is the direct force and 34 kilonewtons is the force due to bending moment. So ఈ రెండు theta distance లో ఉంటాయి కాబట్టి సో ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ F ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్, అదే P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ ప్లస్ 2PQ cos theta వేసాం కదా, అదే ఫార్ములా వేస్తున్నాను నేను ఇక్కడ. సో F1 అంటే 12.5, F2 అంటే 34, 2 ఇంటూ F1 ఇంటూ F2 ఇంటూ cos theta. Cos theta అంటే the angle that you can calculate always. Angle అంటే this is the angle, this is the angle, this is the angle. So cos theta అంటే this angle is theta. Cos theta అంటే 85 by R1, 85 by R1, 85 by 287.87. That is cos theta. So I have put this cos theta. I have put this cos theta. So now calculated 39.56 is F. This is the net force acting on each bolt, on the extreme bolt. This is the force acting on the extreme bolt, the maximum force acting on the bolt. But what is the bolt strength? 45, and hence safe. So the force coming on the bolt is 39.5 kilonewtons, but the bolt strength is 45 kilonewtons, and hence safe. So this is the design problem. Now let us go for the next case. See, మనం కాలంకి ఇలా బ్రాకెట్ ప్లేట్ కనెక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద కాలం ఐ సెక్షన్. ఇది ఈ ఫ్లేంజ్కి బ్రాకెట్ ప్లేట్ ఇలా కనెక్ట్ చేసాము, దీని మీద లోడ్ వేస్తున్నాము. అలా కాకుండా ఇలా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, ఈ ఫ్లేంజ్కి ఇట్లా పర్పెండిక్యులర్గా ఇట్లాగా. దిస్ ఈజ్ ద డయాగ్రామ్ చూడండి. దిస్ ఈజ్ ఐ సెక్షన్ కాలం. ఇది ఈ కాలం ఫ్లేంజ్కి ఇలా కనెక్ట్ చేసాం బ్రాకెట్ ప్లేట్. దిస్ ఈజ్ ద బ్రాకెట్ ప్లేట్. ఈ బ్రాకెట్ ప్లేట్ని కాలం ఫ్లేంజ్కి పెట్టి ఇటొక యాంగిల్ సెక్షన్ అటొక యాంగిల్ సెక్షన్ వేసి కనెక్ట్ చేసాం. సో దిస్ ఈజ్ బ్రాకెట్ ప్లేట్. ఈ యాంగిల్ సెక్షన్స్ లేకుండా ఉండాలంటే టీ సెక్షన్ అయినా పెట్టుకోవచ్చు. ఇలాగ టీ సెక్షన్ని ఈ కాలం యొక్క ఫ్లేంజ్కి కనెక్ట్ చేస్తాము. ఈ టీ సెక్షన్ కొన్ని ఫ్లేంజ్కి బోల్ట్లు వేస్తాం, ఇటు అటు బోల్ట్లు వేస్తాం. ఇలాగైనా వేసుకోవచ్చు. డైరెక్ట్లీ యూ కెన్ కనెక్ట్ టీ సెక్షన్ యాజ్ ఎ బ్రాకెట్ ప్లేట్ టు ద కాలం, or otherwise you can connect a bracket plate using angles. This one మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసింది ఈ కనెక్షన్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ కనెక్షన్. సో ఇన్ దిస్ కనెక్షన్ మూమెంట్ ఈస్ డెవలప్డ్ ఇన్ ఏ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద బోల్ట్స్. ఇక్కడ ఏమవుతాయి, బోల్ట్స్ అన్నింటినీ కూడా ట్విస్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. బట్ ఇక్కడ బోల్ట్స్ ఏం చేస్తాయి ఇక్కడ. సో వెన్ ఐ అప్లై లోడ్ ఆన్ ద బ్రాకెట్ హియర్, సో ఈ పైన బోల్ట్స్ అని ఇది ఇట్లా టిల్ట్ చేయాలని చూస్తుంది బ్రాకెట్ ప్లేట్ని, సో దట్ టాప్ బోల్ట్స్ విల్ కమ్ అవుట్ అండ్ బాటమ్ బోల్ట్స్ విల్ బి పుష్డ్ ఇన్. చూపిస్తానండి నెక్స్ట్ ఫిగర్లో మీకు. So here moment is developed in the plane of bolts, and here the moment is developed in the plane perpendicular to the bolts. ఈ రెండు కేసులు.
చూడండి ఇక్కడ ఇది ఫ్లేంజ్, ఈ ఫ్లేంజ్కి ప్యారలల్గా ప్లేట్ పెట్టాము. ఇక్కడ ఈ ఫ్లేంజ్కి ప్యారలల్గా ప్లేట్ పెట్టాము, బట్ ఇక్కడ ఫ్లేంజ్కి పర్పెండిక్యులర్గా ప్లేట్ పెడతాం ఇక్కడ. అది దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇది ఫ్లేంజ్కి ప్యారలల్గా ప్లేట్ పెట్టాము అంటే ల్యాప్ జాయింట్ లాగా. బట్ ఇక్కడ ఫ్లేంజ్కి పర్పెండిక్యులర్గా ప్లేట్ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ కనెక్షన్ వేర్ movement is developed in the plane perpendicular to the bolts. In the plane perpendicular to the plane of bolts. So this is the column. This column flange. Column flange ki I am connecting the plate. So I am applying a force P at an eccentricity E. This bolt, this is the axis of bolts, axis of bolt. Okay, so ఇక్కడ axis of bolted joint నుంచి at a distance of E, the force P is applied. So this is the eccentricity of force. So due to this force P, a bending moment M is equal to P into E is developed like this. You see. So I am transferring the force P into here, from here to here. So I have transferred force P. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఐ విల్ గెట్ ద బెండింగ్ మూమెంట్ ఆల్సో P into E, ME. M is equal to P into E, which is a clockwise movement. So this is the given case, a force P and a bending moment M. Because here the force P is not applied on the axis of the bolts, but it is away from the axis of the bolts. Now I am transferring this force P from here to axis of the bolts like this here. ఈ కేసులో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుంది, దిస్ మూమెంట్ విల్ కమ్ అపియర్. P into E is the bending moment, additional bending moment that is coming. So that is will be acting on the bolted joint. మరి ఇప్పుడు ఈ బ్రాకెట్ ప్లేట్ చూడండి, when I apply a force P here ఏమవుతుంది, ఈ బ్రాకెట్ ప్లేట్ will be, this force P will try to rotate the bracket plate in clockwise direction. అప్పుడు ఏమవుతుంది, ఈ పైన బ్రాకెట్ ప్లేట్ ఏమో బయటకు రావాలని చూస్తుంది, ఈ కింద బ్రాకెట్ ప్లేట్ ఏమో కాలంని పుష్ చేస్తుంది లోపలికి, ఈ పై పార్ట్ ఏమో బయటకు వస్తుంది. సో దట్ మీన్స్ దిస్ విల్ బి అండర్ బెండింగ్ మూమెంట్. ఇప్పుడు ఈ ఆన్ దిస్ బ్రాకెట్ ప్లేట్ ఐ హ్యావ్ అప్లైడ్ ఫోర్స్ P. సో దీనివల్ల ఏమవుతుంది, this force P will try to rotate the bracket plate in clockwise direction. Clockwise directionలో ఈ బ్రాకెట్ ప్లేట్ రొటేట్ కావాలని చూసినప్పుడు ఏమవుతుంది, ఈ కింద పార్ట్ కాలంని పుష్ చేస్తుంది లోపలికి, పై పార్ట్ కాలం నుంచి బయటికి రావాలని చూస్తుంది. సో దిస్ ఈజ్ అండర్ టెన్షన్ and this will be under compression. The neutral axis is formed and above the neutral axis it will be under tension and below the neutral axis it will be under compression. సో న్యూట్రల్ యాక్సిస్ పైన ఉండే బోల్ట్స్ అన్నీ కూడా టెన్షన్లో ఉంటాయి, బికాస్ దే విల్ బి పుల్డ్ అవుట్. అండ్ న్యూట్రల్ యాక్సిస్కి కింద ఉండే బోల్ట్స్ అన్నీ కూడా దే విల్ బి పుష్డ్ ఇన్. సో దే విల్ బి అండర్ కంప్రెషన్ అండ్ దీస్ బోల్ట్స్ విల్ బి అండర్ టెన్షన్. Okay, so in this case neutral axis is formed at some height and above the neutral axis it will be under the tension and below the neutral axis it will be under compression. Okay, so some bolts will be under compression and some bolts will be under tension due to bending moment. And of course due to load P all the bolts will be under shear, they are subjected to shearing, and due to bending moment some bolts are under tension and some bolts are under compression. That you have to remember. మరి ఇప్పుడు న్యూట్రల్ యాక్సిస్ ఫామ్ అవుతుంది అన్నాం కదా, న్యూట్రల్ యాక్సిస్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎగ్జాక్ట్ మధ్యలో ఫామ్ అవుతుందా, హైట్ మిడ్ హైట్లో ఫామ్ అవుతుందా, ఎక్కడ ఫామ్ అవుతుంది? మిడ్ హైట్లో ఇక్కడ ఫామ్ కాదు. సో బేస్డ్ ఆన్ సో మెనీ experimental investigations code has decided చూడండి ఫిగర్ క్లియర్గా ఉందా? See, this is plan.
ఇది ఐ సెక్షన్కి ఇటు పక్క బ్రాకెట్ ప్లేట్ ఆర్ టీ సెక్షన్, బ్రాకెట్ ప్లేట్ అంటే టీ సెక్షన్ కనెక్ట్ చేశాను. సో ఇక్కడ బోల్ట్స్ వేసాను, ఇక్కడ బోల్ట్స్ వేసాను. ఇది ప్లాను, ఇది ఎలివేషన్. Now IS 800 is assuming neutral axis at a height of h/7 from bottom face. నేను ఇప్పుడే అనుకున్నాం మనము న్యూట్రల్ యాక్సిస్ ఎగ్జాక్ట్ మిడ్ హైట్లో ఉండదు. న్యూట్రల్ యాక్సిస్ విల్ నాట్ present at mid height, but it will be at a height of h/7 from bottom face. So h/7 డిస్టెన్స్లో న్యూట్రల్ యాక్సిస్ ఉంటుంది కింద నుంచి. దిస్ ఈజ్ యాజ్ పర్ IS 800. ఓకే, ఎక్కడి నుంచి వచ్చిందంటే బేస్డ్ ఆన్ ది ఎక్స్పెరిమెంటల్ ఇన్వెస్టిగేషన్స్. సో IS 800 ఈజ్ రికమెండింగ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఎట్ ఎ హైట్ ఆఫ్ h/7. సో న్యూట్రల్ యాక్సిస్ పైన బోల్ట్స్ అన్ని టెన్షన్లో ఉంటాయి, కింద బోల్ట్స్ అన్ని కాంప్రెషన్లో ఉంటాయి. And of course, the force developed in each bolt, every bolt will be proportional to its distance from neutral axis. మనకు తెలిసిందే న్యూట్రల్ యాక్సిస్ నుంచి దూరం వెళ్ళే కొద్దీ స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి the force developed in the bolt will be more if it is at greater distance. So the force developed will be proportional to the distance of that bolt from neutral axis. So neutral axis అందరికంటే ఎక్కువ డిస్టెన్స్లో ఏ బోల్ట్ ఉంటుందో ఇన్ దట్ బోల్ట్ ద మ్యాక్సిమం ఫోర్స్ విల్ బి డెవలప్డ్, అండ్ దట్ ఫోర్స్ ఈస్ గివెన్ బై దిస్ ఫార్ములా. దిస్ ఈస్ ద ఫార్ములా. TBI equal to m dash yi divided by sigma yi square. This is the tension developed in any bolt. Tension developed in the bolt, ith bolt. TBI and ith bolt. Tension developed in the bolt, I stands for ith bolt, is given by m dash into yi divided by sigma yi square. Yi ante distance of that ith bolt from neutral axis. So sigma y square ante yi square ante distance, sum of the square of the distance of each bolt. So ప్రతి ఒక్క బోల్ట్కి డిస్టెన్స్ ఎంత న్యూట్రల్ యాక్సిస్ నుంచి టెన్షన్ సైడ్. ఓకే, సో ఆ డిస్టెన్స్ని yi అంటాము. వాటి సమ్ వేసుకొని స్క్వేర్ వేసుకుంటే కిందది వస్తుంది, సిగ్మా yi స్క్వేర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద టెన్షన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ బోల్ట్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ డెవలప్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ బోల్ట్. ఈ టెన్షన్ ఎక్కడ డెవలప్ అవుతుంది? ఓన్లీ ఇన్ ద బోల్ట్స్ ప్రెజెంట్ అబోవ్ ద న్యూట్రల్ యాక్సిస్. బిలో ద న్యూట్రల్ యాక్సిస్ అన్ని కంప్రెషన్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ m డాష్ అంటే ఏంటి? m అంటే ఇందాక మూమెంట్ క్యాలిక్యులేట్ చేసాం, p ఇంటూ ఎక్సెంట్రిసిటీ. ఇక్కడ m డాష్ అంటే ఎస్, చూడండి, m డాష్ ఈజ్ ద టోటల్ మూమెంట్ రెసిస్టెడ్ బై ద టెన్షన్ బోల్ట్స్ విచ్ ఈస్ గివెన్ బై మళ్ళీ ఇంకో ఫార్ములా. ఇక్కడ క్లాస్ నెంబర్ ఇచ్చాను చూడండి, 10.3.6. దిస్ ఈజ్ ద క్లాస్ నెంబర్. సో మీరు IS 800లో ఈ క్లాస్ నెంబర్ చూస్తే 10.3.6 చూస్తే యూ గెట్ దిస్ ఫార్ములా. ఈ రెండు ఫార్ములాలు ఉంటాయి అక్కడ, TBI ఫార్ములా, m డాష్ ఫార్ములా ఉంటాయి. So m dash equal to, this is the moment resisted by tension bolts. Total moment is m and m dash is the moment resisted by tension bolts, and m double dash అనుకుంటే that is the moment resisted by compression bolts. నాకు ఇప్పుడు moment resisted by tension bolts ఏ కావాలా, సో m dash క్యాలిక్యులేట్ చేస్తున్నాను. This is the formula. m divided by 1 plus 2h by 21 into sigma yi by sigma yi square. This is the tension developed in the bolt due to bending moment. So that means what? So the bolts that are present above the neutral axis are subjected to tension due to bending moment, and of course due to load shear.
So it is, they are subjected to tension and shear, and hence they are to be checked by using interaction formula. ఎలాగ ఏంటి అనేది ప్రాబ్లంలో చూస్తాం. See, design a suitable bolted bracket connection of a ISHT 75 section. ISHT అంటే ఇండియన్ స్టాండర్డ్ హెవీ టీ సెక్షన్ 75. ISHT 75 దీని ప్రాపర్టీస్ ఏంటి అనేది మీరు స్టీల్ టేబుల్లో చూసుకోవాలా, స్టీల్ బుక్లో చూసుకోవాలి, స్టీల్ టేబుల్స్ బుక్లో చూసుకోవాలి. ISHT 75 ఈజ్ అటాచ్డ్ టు ద ఫ్లేంజ్ ఆఫ్ ఏ ఐ సెక్షన్ ISHP 300. సో ఈ టీ సెక్షన్ అనేది బ్రాకెట్ ప్లేట్ కింద. This bracket plate which is in the form of T section is attached to the flange of an I section. I section అంటే కాలం అన్నమాట. ఆ I section ఏమి ఇచ్చినాడు, ISHP 300 at 577 Newton per meters. This is the I section given. సో I section ఇచ్చాడు, దాని వెయిట్ కూడా ఇచ్చేసాడు. సో ఇదే ISHP 300లోనే 2-3 రకాలు ఉంటాయి, వెయిట్లు మారుతూ ఉంటాయి అన్నమాట. సేమ్ ISHP 300 అంటే థిక్నెస్ మారిపోతూ ఉంటుంది. సేమ్ ISHP 300లోనే థిక్నెస్ మారే కొద్దీ వెయిట్ మారుతూ ఉంటుంది. సో ఇక్కడ వెయిట్ కూడా ఇచ్చేస్తాడు కాబట్టి మీరు ఆ సెక్షనే తీసుకోవాలి స్టీల్ టేబుల్స్లో. సో టు క్యారీ ఎ వర్టికల్ ఫ్యాక్టర్డ్ లోడ్ ఆఫ్ 600 kilonewtons అట్ అన్ ఎక్సెంట్రిసిటీ ఆఫ్ 60 mm. సో లోడ్ ఇచ్చేసాడు, ఎక్సెంట్రిసిటీ ఇచ్చేసాడు. యూజ్ M24 bolts అండ్ ఆఫ్ 4.6 grade. So I have written the given data. FU is equal to 410. ఇది ఇవ్వడు ప్రతిసారి మీరే తీసుకోవాలి. FU is equal to 410 అనేది. నెక్స్ట్ FUB బోల్ట్కి 400 MPa ఇచ్చాడు, ఎందుకంటే 4.6 గ్రేడ్ అన్నాడు కాబట్టి. డయామీటర్ ఆఫ్ బోల్ట్ M24 bolts అన్నాడు కాబట్టి 24 mm is the diameter of bolts. అండ్ ఐ సెక్షన్ వచ్చి ISHP 300, దాని ఫ్లేంజ్ థిక్నెస్ 10.6 mm. స్టీల్ టేబుల్స్లో చూసుకోవాలి ఇది. సో థిక్నెస్ ఆఫ్ ఫ్లేంజ్ ISHP 300 10.6 mm. దానికి ఏం కనెక్ట్ చేసాము, టీ సెక్షన్ కనెక్ట్ చేసాము. టీ సెక్షన్ యొక్క ఫ్లేంజ్ కనెక్ట్ చేస్తాము. సో ISHT 75 యొక్క ఫ్లేంజ్ థిక్నెస్ 9 mm. సో ఐ సెక్షన్ ఫ్లేంజ్ థిక్నెస్ 10.6 mm, టీ సెక్షన్ ఫ్లేంజ్ థిక్నెస్ 9 mm. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తున్నాను నేను, చూపిస్తాను చూడండి. ఇది ఐ సెక్షన్ ఫ్లేంజ్, ఇది టీ సెక్షన్ ఫ్లేంజ్, ఇది టీ సెక్షన్ గుర్తుపెట్టుకు, ఇది టీ కనబడుతుందా, టీ సెక్షన్ ఫ్లేంజ్ని ఐ సెక్షన్ ఫ్లేంజ్ని బోల్ట్స్ కనెక్ట్ చేస్తున్నాను. ఈ ఫిగర్ చూడండి, ఐ సెక్షన్ ఫ్లేంజ్ని టీ సెక్షన్ ఫ్లేంజ్ని కనెక్ట్ చేస్తున్నాను. సో ఐ వాంట్ థిక్నెస్ ఆఫ్ ఐ సెక్షన్ ఫ్లేంజ్ థిక్నెస్, and I want thickness of T section, flange thickness of T section. So I section column ఇది, T section వచ్చి బ్రాకెట్ ప్లేట్. సో ఈ రెండింటిని కనెక్ట్ చేస్తున్నాను నేను, 2 ఫ్లేంజ్ సెక్షన్స్ని కనెక్ట్ చేస్తున్నాను. ఈ 2 ఫ్లేంజ్ల థిక్నెస్ ఎంత అనేది స్టీల్ టేబుల్స్లో చూసుకోవాలి. ఎక్కడేస్తున్నాము, ఎక్కడున్నది, yes this is. So thickness of flange of I section is 10.6 mm, thickness of flange of T section is 9 mm. ఈ రెండుని కనెక్ట్ చేస్తున్నాం మనం బోల్ట్లో వేసి. నెక్స్ట్ ఇంకా బోల్ట్ స్ట్రెంగ్త్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బోల్ట్ స్ట్రెంగ్త్ వచ్చి డిజైన్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్ VDSB ఈక్వల్ టు FUB/√3. ఇందాటి నుంచి చేస్తానే ఉన్నాం ఫార్ములా.
సో 2 ఫ్లేంజ్లను కలుపుతున్నామంటే ఇది ల్యాప్ జాయింట్. ల్యాప్ జాయింట్లో ఎన్ఎస్ 0 అవుతుంది మనకు తెలుసు. సో ఓన్లీ ఎన్ఎన్ ఒకటే ఉంటుంది. సో ఎన్ఎన్ ఈక్వల్ టు 1 అండ్ ఏఎన్బి అంటే 0.78 ఏఎస్బి. ఏఎస్బి అంటే πd²/4 బోల్ట్ ఏరియా డివైడెడ్ బై గామా ఎంబి. సో ఈ ఫార్ములాలో నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఐ గెట్ 65 kilonewtons. దిస్ ఈజ్ ద డిజైన్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్. డిజైన్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్. Next, design bearing strength of bolt VDPB equal to 2.5 into KB into D into T into FU divided by gamma MB, where T is thickness of thinner plate. ఈ 2 ఫ్లాంజెస్లో థిన్నర్ ప్లేట్ వచ్చి 9 mm. సో 9 T is equal to 9 mm వేస్తున్నాను. అండ్ KB అంటే మనకు తెలిసిందే, ఈ వాల్యూస్ అన్ని వేయాలి. లెస్సర్ ఆఫ్ దీస్ వాల్యూస్ E/3D0, P/3D0 minus 0.25, FU P/FU, ఈ 3 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఇక్కడ. చేస్తే లీస్ట్ వాల్యూ వచ్చి 0.5 వచ్చింది ఇక్కడ. ఐఎమ్ టేకింగ్ KB ఈక్వల్ టు 0.5. Then substituting in this formula, VDPB equal to 2.5 into KB into D into T into FU 410 divided by gamma MB gives me 88.5 kilonewtons. మీకు న్యూటన్స్లో వస్తుంది, ఎందుకంటే 410 వచ్చి న్యూటన్ పర్ mm స్క్వేర్. అది న్యూటన్ పర్ mm స్క్వేర్ కాబట్టి ఇవన్నీ ఎంఎంలో వేసాం మనం. ఫైనల్గా నీకు న్యూటన్స్లో వచ్చింది, దాన్ని నేను కిలో న్యూటన్స్లోకి మార్చాను. 88.56 kilonewtons. This is a design bearing strength of bolt and 65.2 kilonewtons is the design shear strength of bolt. ఇది షియర్ స్ట్రెంగ్త్, ఇది బేరింగ్ స్ట్రెంగ్త్. అంటే షియర్లోనే తక్కువ ఉంది మాట స్ట్రెంగ్త్. ఇప్పుడు ఇందాక అనుకున్నాం మనము బోల్ట్స్ టెన్షన్లో ఉంటాయని న్యూట్రల్ యాక్సిస్ పైన, కాబట్టి డిజైన్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్ కూడా కనుక్కోవాలి. ఇప్పుడు ఈ కేసులో డిజైన్ షియర్ స్ట్రెంగ్త్, డిజైన్ బేరింగ్ స్ట్రెంగ్తే కాకుండా డిజైన్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్ కూడా కనుక్కోవాలి. సో దిస్ ఈజ్ అ డిజైన్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్. TDB ఈక్వల్ టు 0.9 into FUB into ANB. ఇది 10.3.5 ఆల్రెడీ ఇందువరకు డిస్కస్ చేసాము. క్లాస్ నెంబర్ ఈజ్ 10.3.5. దానిలో ఉంటుంది ఫార్ములా TNB. And this should be less than FYB into ASB into gamma MB by gamma M0. సో ఈ 2 ఫార్ములాలు ఇచ్చింటాడు. దిస్ షుడ్ బి లెస్ దాన్ దిస్ వన్. ఇది రెంట్లో ఏ తక్కువ అవుతుంది. సో 0.9 into FUB అంటే 400, ANB అంటే నెట్ ఏరియా ఆఫ్ బోల్ట్. ANB తెలుసు కదా, 0.78 into ASB అని మనకి, కాబట్టి ఏది ANB అంటే ఇది. అండ్ ఇది వేస్తున్నాను, ఈ వक्त ఇది వేస్తున్నాను. సో ఇది 1,27,000 న్యూటన్స్ వచ్చింది. ఇది 1,23,000 న్యూటన్స్ వచ్చింది. సో దిస్ ఈజ్ లెస్ దాన్ దిస్ వన్. ఓకే, నో ప్రాబ్లం. తప్పేసాడు. ఓ 1,27,000, ఇది 1,23,000, కాబట్టి 1,23,000 తీసుకోవాలి TNB. దేర్ ఫోర్ డిజైన్ స్ట్రెంగ్త్ TDB ఈక్వల్ టు TNB బై గామా MB, partial safety factor. So TDB is equal to 1,23,000 by 1.25. This is 98 kilonewtons. 123 kilonewtons divided by 1.25 gives me 98 kilonewtons is the design tensile strength of bolt. Design tensile strength of bolt. So design tensile strength of bolt, design bearing strength of bolt, design షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్. సో 3 స్ట్రెంగ్త్లు కనుక్కున్నాం మేము. ఫైనల్గా బోల్ట్ స్ట్రెంగ్త్ ఎంత అంటే ఈ మూడిట్లో ఏది తక్కువ అయితే అదే చెప్తాం స్ట్రెంగ్త్.
ఎందుకంటే షియర్లో తక్కువ ఉంది కాబట్టి 65.2 కిలోన్యూటన్స్ ఇస్ ద ఫైనల్గా బోల్ట్ స్ట్రెంగ్త్ ఎంత అంటే అది 65. షియర్లో 65, బేరింగ్లో ఎంత ఉంటుంది దాకా, ఇప్పుడు టెన్షన్లో 98.7. సో మోల్డ్ స్ట్రెంగ్త్లో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నౌ ఐఎమ్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ బోల్ట్స్. ఇందాక కూడా వేసే కదా ఫార్ములా, సేమ్ ఫార్ములా. నెంబర్ ఆఫ్ బోల్ట్స్ రిక్వైర్డ్ ఇన్ ఈచ్ లైన్, ఇన్ ఈచ్ రో, n is equal to 6m/2 2vp under root 2 అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్, 2 rows. సో 6 into m, m అంటే దిస్ ఈజ్ ద లోడ్ 600 kilonewtons, eccentricity is 60 mm. So 600 into 60 is the bending moment m, divided by 2 into 2 means 2 rows, into v. This is the strength of bolt, 65.22 kilonewtons, because it is the least strength, bolt strength. షియర్లో వచ్చింది ఇందాక. So this is the shear strength of bolt divided into p, pitch of the bolt. This gives you 5.05 bolts. 5.05 వచ్చింది కాబట్టి 6 bolts I have to provide in each row. So I am providing 6 bolts. 6 bolts అంటే ఎన్ని గ్యాప్లు ఉంటాయి? 5 గ్యాప్స్ ఉంటాయి 6 boltsకి మధ్యలో, అంటే 5 పిచెస్ ఉంటాయి. సో 5 పిచెస్ ప్లస్ ఈ చివర ఒక ఎడ్జ్ డిస్టెన్స్, ఆ చివర ఒక ఎడ్జ్ డిస్టెన్స్, టోటల్ 5p + 2e ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ హైట్ ఆఫ్ బ్రాకెట్ ప్లేట్. ఓకే, చూడండి 6 bolts పెట్టినాను ఈచ్ రోలో. 6 bolts పెట్టానంటే ఈ చివర ఒక ఎడ్జ్ డిస్టెన్స్, ఈ చివర బోల్ట్కి ఒక ఎడ్జ్ డిస్టెన్స్, మధ్యలో 5 పిచ్చులు. సో 5 pitches ప్లస్ 1 ఎడ్జ్ డిస్టెన్స్, ఈ చివర ఇంకొక ఎడ్జ్ డిస్టెన్స్. సో 2 ఎడ్జ్ డిస్టెన్స్లు 5 పిచ్చులు. దట్ ఈజ్ ద హైట్ ఆఫ్ ప్లేట్. 6 bolts కాబట్టి 2 ఎడ్జ్ డిస్టెన్స్లు 5 పిచ్చులు. దట్స్ వాట్ ఐఎమ్ పుట్టింగ్. So this is the height of plate, h is equal to 5p + 2e. This is 380 mm. That is the height of bracket plate, and that means the height of T section. This is h. But what the code says, the neutral axis lies at a distance of h/7 from bottom. So h/7 I am calculating 380/7. It is 54.28 mm. సో బాటమ్ మోస్ట్ ఫేస్ నుంచి 54.28 mm న్యూట్రల్ యాక్సిస్ ఉంటుంది. అంటే న్యూట్రల్ యాక్సిస్ విల్ బీ బిట్వీన్ ఫస్ట్ బోల్ట్ అండ్ సెకండ్ బోల్ట్ ఫ్రమ్ బాటమ్. ఎడ్జ్ డిస్టెన్స్ 40 mm కదా, 40 mm పోతే ఇంకెంత ఉంటుంది? 14.28 mm ఉంటుంది. అది లెట్ us see that. This one. సో కింద నుంచి 54.28 డిస్టెన్స్లో న్యూట్రల్ యాక్సిస్ ఉంది. ఈ ఎడ్జ్ డిస్టెన్స్ 40 mm పోతే అంటే బాటమ్ బోల్ట్ కంటే పైకి ఉంది న్యూట్రల్ యాక్సిస్. సో దిస్ ఈజ్ న్యూట్రల్ యాక్సిస్. సో న్యూట్రల్ యాక్సిస్కి కింద ఒక బోల్ట్ ఉంది, న్యూట్రల్ యాక్సిస్కి పైన 5 bolts ఉన్నాయి. సో దిస్ 1 bolt విల్ బి అండర్ కంప్రెషన్ అండ్ దీస్ 5 bolts విల్ బి అండర్ టెన్షన్. సో ఇట్లాగా రెండు రోస్ ఉన్నాయి. 2 rows ఆఫ్ బోల్ట్స్ ఆర్ దేర్. ఈ సైడ్ ఒక రో ఉంటుంది, ఆ సైడ్ ఒక రో ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద న్యూట్రల్ యాక్సిస్, 54.28 mm ఫ్రమ్ బాటమ్. బట్ ఎడ్జ్ డిస్టెన్స్ 40 mm కాబట్టి అంటే ఒక బోల్ట్ వచ్చేస్తుంది ఇక్కడికి. ఈ బోల్ట్ తర్వాత ఇంకెంత ఉంది? 14.28 mm ఉంది ఇంక గ్యాప్. ఇక్కడ ఉంది న్యూట్రల్ యాక్సిస్. h/7 ఇది, h/7 కోడ్ ప్రకారం h/7 వేస్తాయి న్యూట్రల్ యాక్సిస్. అంటే ఒక్క బోల్ట్ కంప్రెషన్లో ఉంది, 5 bolt టెన్షన్లో ఉన్నాయి. మరి మ్యాక్సిమం ఫోర్స్ దేనిలో డెవలప్ అవుతుంది? 5 ఎక్కువ డిస్టెన్స్ ఏ బోల్ట్ ఉంటే ఆ బోల్ట్. దిస్ ఈజ్ ద టాప్ మోస్ట్ బోల్ట్. సో మ్యాక్సిమం టెన్షన్ ఈజ్ డెవలప్డ్ ఇన్ ద టాప్ మోస్ట్ బోల్ట్ బికాజ్ ఇట్ ఈజ్ ఎట్ హయ్యర్ డిస్టెన్స్, ఇట్ ఈజ్ ఎట్ మ్యాక్సిమం డిస్టెన్స్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్. ఓకే,
ఇందాక ఆల్రెడీ థియరీలో డిస్కస్ చేసాము. దిస్ ఈజ్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ టెన్షన్ డెవలప్డ్ ఇన్ ఈచ్ బోల్ట్. TBI equal to m dash divided by my into yi divided by sigma my y square. దీనిలో m dash అంటే దిస్ ఈజ్ ద m dash, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇందాక చూసాము 10.3.3 దీనిలో ఉంటాయి ఫార్ములాలు. క్లాస్ నెంబర్ ఇందాక చూసాము, ఆ క్లాస్లో దీని ప్రకారం దిస్ ఈజ్ ద ఫార్ములా. ఈ ఫార్ములాలో yi కావాలి. yi అంటే ఏంటి? డిస్టెన్స్ ఆఫ్ ది బోల్ట్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్. ఇవన్నీ టెన్షన్ బోల్ట్లు వేసుకోవాలి, కంప్రెషన్ బోల్ట్ వేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. టెన్షన్ బోల్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో y1 y2 y3 y4 y5 5 ఉంటాయి. yi అంటే అది yi స్క్వేర్ వేసుకోవాలి కింద మళ్ళీ. ఓకే, yi అనగానే 6వ బోల్ట్కు కంప్రెషన్లో ఉండే బోల్ట్ కూడా వేసుకుంటారా? వేసుకోకూడదు, టెన్షన్ బోల్ట్స్ అవి. చూడండి, ఫస్ట్ బోల్ట్ కంప్రెషన్లో ఉంది, సెకండ్ బోల్ట్ నుంచి టెన్షన్లో ఉన్నాయి. బోల్ట్ నెంబర్ 2 దాని డిస్టెన్స్ న్యూట్రల్ యాక్సిస్ నుంచి yi స్క్వేర్ వేసాను. సో అలాగా సెకండ్ బోల్ట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ బోల్ట్ 5 బోల్ట్స్ మొత్తం వాటి డిస్టెన్స్లు వేసాను. ఇంటూ స్క్వేర్ yi స్క్వేర్ వేసాను. దీని సిగ్మా yi, దీని సిగ్మా yi స్క్వేర్. సిగ్మా yi అంటే ఈ సమ్ యాడ్ చేశాను, 5 యాడ్ చేస్తే సమ్ వచ్చి 82.8. అలాగే వీటి సమ్ వచ్చి ఇది యాడ్ చేశాను. ఇంటూ 2 వేస్తుంది అంటే 2 రోస్ ఉన్నాయి మనకి. 2 rows ఆఫ్ బోల్ట్స్ ఆర్ దేర్. ఇంటూ 2 ఆఫ్ కోర్స్ 2 rows. సో టెన్షన్ బోల్ట్స్ 5 ఉన్నాయి కాబట్టి ఐ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ దే డిస్టెన్స్ అండ్ ఐఎమ్ స్క్వేరింగ్ దెమ్. సో దెన్ సమ్ ఫైండింగ్ అవుట్ ద సమ్. సెకండ్ బోల్ట్, థర్డ్ బోల్ట్, ఫోర్త్ బోల్ట్, ఫిఫ్త్ బోల్ట్, సిక్స్త్ బోల్ట్. ఫస్ట్ బోల్ట్ ఎందుకు లేదు? బికాజ్ దట్ ఫస్ట్ బోల్ట్ ఈజ్ అండర్ కంప్రెషన్, న్యూట్రల్ యాక్సిస్కి కింద ఉంది, అది వేసుకోకూడదు. ఓకే, system is very slow. Now I am calculating m dash first. M dash అంటే ఏంటి? బెండింగ్ మూమెంట్ టేకెన్ బై టెన్షన్ బోల్ట్స్. టోటల్ బెండింగ్ మూమెంట్ m, దానిలో టెన్షన్ బోల్ట్స్ కొంత, కంప్రెషన్ బోల్ట్స్ కొంత తీసుకుంటాయి. దిస్ ఈజ్ ద బెండింగ్ మూమెంట్ టేకెన్ బై టెన్షన్ బోల్ట్స్. ఈ ఫార్ములా కూడా ఇందాక చెప్పినట్టు 10.3.3 క్లాస్ నెంబరా దానిలో ఉంటుంది. సో ఇది వేసాను నేను. వేస్తే 30,700 కిలోన్యూటన్ మిల్లీమీటర్స్. బికాజ్ 600 కిలోన్యూటన్స్లో ఉంది, ఇవన్నీ మిల్లీమీటర్స్లో ఉన్నాయి. సో కిలోన్యూటన్ మిల్లీమీటర్స్. మీటర్స్లో అయితే 30.7 కిలోన్యూటన్ మీటర్స్ అవుతుంది. బై 1000 వేస్తే మీటర్స్లో వస్తుంది. సో 30.7 కిలోన్యూటన్ మీటర్స్. దట్ ఈస్ ద బెండింగ్ మూమెంట్. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? సో 30.7 కిలోన్యూటన్ మీటర్స్ ఈజ్ ద మూమెంట్ టేకెన్ బై టెన్షన్ బోల్ట్స్. దెన్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ ద టెన్షన్ డెవలప్డ్ ఇన్ ద 6th bolt, బికాజ్ 6th boltలో మ్యాక్సిమం టెన్షన్ డెవలప్ అవుతుంది, బికాజ్ ఇట్ ఈజ్ అట్ మ్యాక్సిమం డిస్టెన్స్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్. దిస్ ఈజ్ ద ఎక్స్ట్రీమ్ బోల్ట్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్. సో TB6 క్యాలిక్యులేట్ చేస్తున్నా, 6th bolt. దిస్ ఈజ్ ద ఫార్ములా m dash y డివైడెడ్ బై సిగ్మా y స్క్వేర్. సో దిస్ ఈజ్ m dash ఇప్పుడే క్యాలిక్యులేట్ చేశాను నేను, ఇంటూ y6 డివైడెడ్ బై సిగ్మా y స్క్వేర్. 2 ఎందుకు వేస్తున్నాను? 2 rows ఉన్నాయి కాబట్టి y స్క్వేర్లో 2 rows. సో దిస్ ఈజ్ 25.3 kilonewtons. దిస్ ఈజ్ ద టెన్షన్ డెవలప్డ్ ఇన్ ద లాస్ట్ బోల్ట్, 6th bolt. మరి డైరెక్ట్ లోడ్ వల్ల వచ్చే ఫోర్సు 600/2n.
600 kilonewtons is the total force applied on the joint, and there are 2 rows, and in each row 6 bolts are there. So total 12 bolts are there. So 600 divided by 12, yes, then 50 kilonewtons is the shear taken by each bolt, or load taken by each bolt. 50 kilonewtons. 600 is the total load, divided by 12 is the number of bolts. So 600 by 12 gives you 50 kilonewtons. This is the factored load or factored shear taken by each bolt. సో ఇంత షియర్ తీసుకోవాలి ప్రతి బోల్టు. అలాగే టాప్ బోల్ట్లో ఇంత టెన్షన్ ఉంది, ఇంత టెన్షన్ తీసుకోవాలా, ఇంత షియర్ తీసుకోవాలా. కాబట్టి డిజైన్ ఎలా చేయాలా. దిస్ ఈజ్ ద టెన్షన్ క్యారీడ్ అండ్ దిస్ ఈజ్ ద షియర్ క్యారీడ్. టెన్షన్ అనేది యాక్సియల్ ఫోర్సు, షియర్ అనేది లేటరల్ ఫోర్సు, టాంజెన్షియల్ ఫోర్సు. రెండు డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉంటాయి. కాబట్టి రెండు సింపుల్గా యాడ్ చేయలేరు మీరు. 25 ప్లస్ 50 వేయలేరు. Interaction formula you have to use. This nature is different from this nature. This is shear force, this is tensile force. So do you get direct stress, normal stress, and this is a shear force. Because of that you get shear stress. So రెండింటిని యాడ్ చేయలేరు. Both are different. Now this is the interaction formula. As per 10.3.6, this is the code class number. వరుసగానే ఉంటాయి కోడ్ బుక్లు అన్నీ. 10.33, 10.35, 10.36 వరుసగా అన్నీ. దిస్ ఈజ్ ద టెన్షన్ ఇంట్రాక్షన్ ఫార్ములా. సో దిస్ ఈజ్ ద షియర్ carried by each bolt divided by shear strength of bolt whole square plus this is the tensile force developed in the bolt divided by tensile strength of bolt. This is the force coming and this is the resistance strength. This is the force coming and this is the resistance or strength. So this is the shear force acting on the bolt divided by shear strength of bolt. ఇది tensile force acting on the bolt divided by tensile strength of bolt. ఇది ఇంటరాక్షన్ ఫార్ములా. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 0.65 వచ్చింది, విచ్ ఈజ్ లెస్ దాన్ 1. ఓకే. ఏమై నోట్స్ నేను చెప్తుంటే మీలాంటి స్టూడెంట్స్ రాసింది, అందుకని అలా ఉంది క్లాస్లో. సో దిస్ ఇంట్రాక్షన్ ఫార్ములా ఐ పుట్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.65 విచ్ ఈజ్ లెస్ దాన్ 1. ఓకే. సో the whatever we have designed the joint, that is okay. That means 2 rows, in each row 6 bolts were okay. This is the problem. Yes, any doubt? It's already 5:35. కృష్ణ రావట్లేదా 2 రోజుల నుంచి? తరుణ్, ఎనీ డౌట్? సిస్టర్ మ్యారేజ్ అని రావట్లేదు. ఓకే. ఎనీ డౌట్స్? మీకు ఆల్రెడీ మెటీరియల్ షేర్ చేస్తున్నాను, చూడండి మీరు. చెప్పండి. ISHB 5 మీకు ఇచ్చిన ఐ సెక్షన్ ISHB కదా? HB కనీసం ఎస్, ISHB 300 ఇచ్చారు మీకు. ISHB 300 at 577 Newton per meter. This is the weight of the section. ISHB 300 మీరు స్టీల్ టేబుల్స్లో చూస్తే 3 ఉంటాయి, 3-4 ఉంటాయి. తేడా ఏంటంటే ప్రతిదానికి థిక్నెస్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఓకే. థిక్నెస్ మారే కొద్దీ వెయిట్ మారిపోతూ ఉంటుంది, అందుకని వెయిట్ కూడా ఇస్తాడు. మీరు స్టీల్ టేబుల్ చూడంగానే ISHB 300లో 3 సెక్షన్లు ఇచ్చి ఉంటాడు. ఆ మూడిట్లో ఏది అంటే ఈ వెయిట్ ఉండేది 577 న్యూటన్ పర్ మీటర్. దానికి తగ్గట్టుగా వాల్యూస్ అన్నీ తీసుకోవాలి మీరు. ఓకేనా? ఓకే సార్. మీకు బుక్ స్టీల్ టేబుల్స్ తీసుకున్నారా మీరు? కొనుక్కోండి, లేదంటే మీరు డౌన్లోడ్ అన్నా చేసుకొని దాన్ని జెరాక్స్ అన్నా తీసుకోండి. I think we shall take the screenshots now.
లెట్ మీ టేక్ స్క్రీన్ షాట్స్. కింద ఎవరున్నారా? కిషోర్, నవీన్ రెడ్డి, షేక్ సాజిద్, వినయ్ రెడ్డి, ఓకే, కత్తి. ఇంకేం ధరణ్, మెటీరియల్ అన్నీ డౌన్లోడ్ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని చూస్తున్నారా లేదా? మెటీరియల్ సార్ వీడియో లెక్చర్స్. ఏంటి వీడియో లెక్చర్? వీడియో లెక్చర్ అదే అప్లోడ్ కావట్లేదు. గ్యారంటీగా వేపిస్తానప్పా నేను. ఒక నిమిషం, నేను ఇది స్టాప్ చేయను ఒకసారి వీడియో రికార్డింగ్.